ఫ్రెండ్స్, ప్రధాని మోడీ ప్లాన్ బి తీవ్ర భయంలో పాక్. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లేఖను కామెంట్ చేయట్లేదు. దయచేసి లేఖను కామెంట్ చేయండి. లేఖను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసేవాళ్ళం అవుతాం. అదేవిధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. ఫ్రెండ్స్, ప్రెజెంట్ ఇప్పుడు ఇదే న్యూస్ బాగా ట్రెండ్ అవుతుంది. ప్రధాని నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు. ఆయనకు నచ్చిన పని చేస్తాడు. దేశ ప్రజల కోసం ఏ పనైనా చేయడానికి వెనకాడడు. అందరికీ ఈ విషయం తెలిసిందే. అయితే గత 4 రోజుల నుంచి ఇండియా, పాకిస్తాన్ మధ్య వార్ జరుగుతున్న మూమెంట్‌లో అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ నరేంద్ర మోడీకి కాల్ చేసి ఒక మాట చెప్పగానే ఆపడం వెనక అందరికి కొత్త డౌట్లు మొదలయ్యాయి. మరీ ముఖ్యంగా నరేంద్ర మోడీ లాంటి వ్యక్తి ట్రంప్ మాటలు విని యుద్ధం ఆపడం అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. కాగా ఇప్పుడు సోషల్ మీడియాలో సరికొత్త న్యూస్ ట్రెండ్ అవుతుంది. నేషనల్ మీడియాలో ఇదే న్యూస్ వెరీ హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. నరేంద్ర మోడీ ఎవరి మాట వినడు, అది అందరికీ తెలుసు. అయితే నరేంద్ర మోడీ ట్రంప్ చెప్పగానే ఎందుకు యుద్ధం ఆపారు అంటే మాత్రం భారత ప్రజలకు ఎన్నో మేలు చేసే అంశాలు అందులో ఉండడమే. అంతేకాదు, ట్రంప్ చెప్పగానే యుద్ధం ఆపాడు కానీ ఎక్కడ సింధు నది జలాలను వదలడంలో కానీ లేకపోతే విషయాల విషయంలో తీసుకున్న కఠిన నిర్ణయాలు కానీ వెనక్కి తీసుకునే ఛాన్స్ లేదంటూ తెగేసి చెప్పాడు నరేంద్ర మోడీ. అంతేకాదు, ఇకపై ఏ టెర్రరిస్ట్ అయినా సరే జమ్మూ కాశ్మీర్ పై అటాక్ చేయాలి అన్న, ఒక భారతీయుడిపై అటాక్ చేయాలి అన్న వణుకు పుట్టించే రేంజ్ లో మోడీ ప్లాన్ బి తెర వెనకుండా ఇంప్లిమెంట్ చేస్తున్నారట. ఇది చాలా రహస్యంగా ప్లాన్ బి చేస్తున్నారట. పాకిస్తాన్ వాళ్ళని అసలు నమ్మలేము. కాల్పుల విరమణ అమల్లోకి తీసుకొచ్చిన ఎప్పుడు ఇండియాపై పీకల లోతు కోపంలో ఉంటారు. ఏ క్షణానైనా వాళ్ళు కాల్పులు తెగపడొచ్చు. అందుకే నరేంద్ర మోడీ ప్లాన్ బిని రెడీగా పెట్టుకుని ఉన్నారట. అదే ప్లాన్ బి వర్కౌట్ అయితే మ్యాప్ లో పాకిస్తాన్ అనే కంట్రీనే ఉండకుండా లేపేసే విధంగా పక్క ప్రణాళికతో ప్లాన్ బిని అమలులోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు మోడీ అంటూ నేషనల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.